न गुरोरधिकं न गुरोरधिकं न गुरोरधिकं न गुरोरधिकं शिवशासनतः 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 शिवशासनतः। నీ విశ్వాసాన్ని గాఢపరుచుకో. విశ్వాసం ఉంది అని గాఢంగా లేదు, అది ఆరూఢంగా లేదు. దాన్ని ఆరూఢపరుచుకో. ఆరూఢపరుచుకున్నటువంటి నాడు ఆ గాఢమైనటువంటి విశ్వాసమే భక్తిగా మారుతుందయ్యా. అది నీలోనే ఉంది. అందుకని ఈ ఐదిటికి ఉన్నటువంటి మనస్సు ఉంది, ఆ మనసును పట్టుకోవాలి. ఆ మనస్సు ఉంటే చాలు. ఎవరినో మనం ఎన్నో నేర్చుకోకర్లా, నేర్చుకున్నది ఒక్కటైనా మనం ఆచరిస్తే మంచిదాన్ని తప్పకుండా మంచిగా కూర్చుంటాం. అందువల్ల ఇటువంటి విషయాల్ని గురుదేవులు ఎలా చెప్పారు? ఎప్పటికీ నేనే నీ ఏలుగడను. ఒకవేళ నేను కాకుండా ఇంకోటి ఉన్నదనుకో చెప్పుడు మాటలు విని ఆలోచిస్తున్నావేమో, నీకు దిక్కెవరూ లేరు, మళ్ళీ ఏలుకోవాల్సినటువంటి నేను ఎప్పటికైనా భర్తనవ్వాల్సింది నేనే. నా నుంచే వచ్చింది సృష్టి, మళ్ళా నాలోనే లయిస్తుంది. నేనే అందులో ఉన్నది కూడా. నువ్వు నన్ను గ్రహించడం లేదు కాబట్టి నువ్వు వేలాడుతున్నావు. చాలా మంది ఆడవాళ్ళు ఆడరూపాలు ధరిస్తున్నావు. నువ్వు ఇది ప్రకృతి స్వరూపాన్ని తెలిసి విచ్చలవిడిగా తిరిగేటువంటి వాడు దాని అయిపోతున్నావు. నువ్వు దాని నుంచి రా. ఎప్పటికీ నేనే నీ ఏలుగడను. ఇది నమ్ము, ఇలా ఆచరించు. ఇంకొకటి కూడా అందే, గురుపాద సన్నిధి ఏముంది? నీకు నిజమైన పెన్నిధి. మనకి నిజమైనటువంటి పెన్నిధి, వదలనటువంటి పెన్నిధి. ఎంత లెక్క వెళ్ళినా మనతో పాటే ఉంటూ ఉన్నది, మనమై ఉన్నది, మనకి ఆధారమై ఉన్నటువంటిది ఒకే ఒక పాదం, గురుపాదం ఒక్కటే. గురి తప్పని నిజ దృష్టికి గురుతే తానన్నది. గురి తప్పనటువంటి నిజ దృష్టి ఉంది, దాని గురుతేదయ్యా. ఇప్పుడు మనం ఇందాక నుంచి చెప్పుకున్నాం చూడండి. ఒక విషయం ఉందంటే దాన్ని చూసామంటే ఆ విషయాన్ని మన మనసు పొందుతోంది. పొందబట్టే ఇక్కడ మామిడికాయ ఉంది, ఇక్కడ లైట్ ఉంది, ఇక్కడ ఫ్యాన్ ఉంది, ఇక్కడ వాడున్నాడు, ఇక్కడ వీడున్నాడు, ఇక్కడ దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నాడు అనుకుంటున్నాడు కానీ దేవుడు తానవడానికి ఏమవుతుందంటే దేవుడు ఉన్నాడు అనేటువంటి వాడే దేవుడు కాదు. అది ఎప్పుడు ఉండేటువంటిది, ఒకప్పుడు ఉండి ఒకప్పుడు పోయేటువంటిది కాదు భగవంతుడు. ఎందుకని ఉన్నాడు అనుకుంటే సరిపోవట్లే, అది ఆరూఢంగా నిలిచిపోవాలి. అందువల్ల ఆ భగవతత్వం ఉంది. అదేది గురి తప్పని నిజ దృష్టికి గురుతదే. ఏదైతే ఏకాగ్రత చెందినటువంటి మనస్సు ఏదైతే ఆరూఢంగా లక్ష్యార్థం యందు నిలిచిందో ఆ భగవానుడు ఆయన యొక్క విశ్వరూపాన్ని ఇప్పుడు అనంతమైనటువంటి స్వరూపంగా మనకి ప్రసాదిస్తాడు. ఆయన అనుగ్రహించంతే మనకి ఆనందం కాదు, అటువంటి స్వరూపం. ఆ స్వరూపం ఉంది. ఏమని? జపములేల తపములేల. నీ నిజ దృష్టి, నిజమైనటువంటి గురుపాదం యందు నిలిచినటువంటి దృష్టి ఉన్నటువంటి వానికి ఇంకా జపతపములేలా. కానీ ఒకడంది జపములేల తపములేలా, సాధన సంపదలేం అవసరం లేదు. కానీ ఏం కావాలి? సతతము నన్ను మంది నిలిపినా చాలును పో. నువ్వు ఏ పని చేస్తున్నా నన్ను మాత్రం మర్చిపోకు. నేను వదిలిపెట్టేస్తున్నాను ఇక ప్రపంచంలోకి, నేను వదిలిపెడుతున్నాను. కానీ భగవంతుని మాత్రం మర్చిపోకు, ఎప్పుడు తలుచుకో. ఈ హెచ్చరిక బాబుజీ చేస్తున్నేవారు. వెళ్తున్నారా నాయన? తప్పకుండా స్వధర్మాన్ని నిర్వర్తించుకోండి, భగవంతుని మర్చిపోద్దు. అక్కడుంది ఫండమెంటల్ పాయింట్, అక్కడుంది భగవంతుడిని గుర్తుంచుకోవటంలో ఉంది. ఇంకేమంటున్నాడు? ఆ సాధనలో ఏమేం కావాలంటున్నాడు ఆయన. ఆ పాదం ఏమంటోంది? ఏం ఉంటే తాను ఉంటానంటోంది, ఏమి లేకపోతే తాను దక్కనంటోంది. అంటే కష్టాలు చాలా వస్తాయిరా. ముందు చెప్తున్నాడు భగవానుడు, నీకు చాలా వస్తాయి కష్టాలు, నేను ప్రపంచంలోకి పంపిస్తున్నాను. నేను ఎటువంటి కష్ట సుఖాలు వచ్చినప్పటికి కూడా వాటిలో మభ్యపడిపోకు, వాటిలో నువ్వు దెబ్బతినకరా. నీకు నేనున్నాను కదా అని భగవంతుడు ప్రపంచంలోకి పంపించారు. దానికి కూడా ఒక తల్లి, ఒక తండ్రి ఇద్దరు కుమారులకి చక్కగా ఎలా ఏమనుకుంటాడు? ప్రతి తండ్రి తనకన్నా గొప్పవాళ్ళు అవ్వాలి కుర్రాళ్ళు అనుకుంటాడు. తన పిల్లలు తనకన్నా గొప్పగా ప్రకాశించాలనుకుంటాడు. పుట్టినప్పటి నుంచి, పుట్టినప్పుడే వాడికి తెలియనప్పుడే ఏనన్నా ఏది తాతన్నమ్మ అమ్మమ్మను ఎరా నన్ను పిలు
చూడరా ఇంత మాట్లాడుతుంటే నాయనమ్మని అంటూ ఉంటారు. వాడికి ఇంకా మాటలు రావు, కానీ వీళ్ళ ప్రేమ ఏంటి, అక్కడ మాటలు వింటున్నట్టే ఉంటుంది వాళ్ళకి. వినకపోతే అలా ఎందుకు ముద్దు చేస్తారు చెప్పండి? ఇప్పుడు మాటలు రాని పిల్లలు ఉన్నారు, ఆ పిల్లల్ని నాన్న నువ్వు ఇది అంటున్నావు కదా, అది అంటున్నావు కదా, నాన్న పిలుస్తున్నా, నానమ్మ అని పిలుస్తున్నావు కదా అంటుంటే ఈ ప్రేమతో కలిగినటువంటి ఈ మనసు ఆ రూపాన్ని పొంది నాయనమ్మ అంటున్నట్టుగానే వాళ్ళకి వినిపిస్తుంది. కానీ ఎదురుగుండా చూసే వాళ్ళకి మాత్రం ఇంకా ఆ నెల బేబీయో ఆ సంవత్సరాల బేబీయో గుర్తుంటుంది. ఎందుకని అంటే అంత తల్లిదండ్రులకి అంత ఎఫెక్షన్ ఉంటుంది. అట్లాగే తండ్రి పిల్లల్ని ఏం చేశాట, బజార్లోకి పంపిస్తూ నాయనా పలానా పలానా సరుకులు కొనుక్కురావాలి, ఇవాళకి మీరు వెళ్ళి తీసుకురండి, కానీ అక్కడ చాలా తమాషాలు ఉంటాయి, ఆ తమాషాల్లో మాత్రం మీరు పడిపోకండి, మారిపోతారు మళ్ళా బజార్లో పడ్డారంటే, అందుకని మీరు వెళ్ళి తీసుకురండి అని అన్ని జాగ్రత్తలు చెప్పి పంపించాట అన్నదమ్ములు ఇద్దరిని. పంపిస్తే ఏం చేశాడు, చిన్నవాడు చూడగానే అన్నా అన్న చూడన్నా ఎంత బాగుందో, అక్కడ రంగులాటం ఎంత బాగా తిరుగుతుందో అంటూ మొదలుపెట్టాడు. మొదలు పెడితే అన్నట్ట, రా తమ్ముడు నాన్న చెప్పారా మనతో ఇలాంటివన్నీ ఉంటాయని, మన వీటిలో ఎట్లోకి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టొద్దు, మారిపోద్దని చెప్పారు, మనం వెళ్ళి మన సామాను కొనేసుకుని మన ఇంటికి వెళ్ళిపోవాలి చీకటి పడే లోపల అని చెప్పి హెచ్చరించాట అన్న ముందర. తర్వాత ఇంకొంచెం 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 ఏది ఒకదాన్ని మించి ఒకటి ఆకర్షిస్తూ ఉన్నాయి అక్కడ చిన్నది ఆ పిల్లల్ని ఆకర్షిస్తూ ఉంటే అది కాదని అది కాదని అది కాదని తుడుచుకుంటూ వెళ్ళి వెళ్ళి ఆఖరికి ఇద్దరిని కూడా అక్కడ ఆకర్షించినటువంటివి కొన్ని ఉన్నాయి. మనకి ప్రపంచంలో విషయాదులు కూడా అట్లాగే ఉంటాయి. ఇవాళ ఇది వద్దులే బాబు, దీని మీద కోరిక ఎందుకు అని ఒకటి దుడుచుకున్నారనుకోండి, ఇంకొక కోరిక జన్మిస్తుంది. అది కాదనుకున్నారనుకోండి, ఇంకో కోరిక జన్మిస్తూ ఉంటుంది. అది అందుకని గురు మహారాజ్ ఏం చెప్పారంటే, నీ కోరిక నువ్వు అణుచుకోకు, నీలో ఉన్నటువంటి విషయం ఏదైనా జనిస్తే నువ్వు అణుచుకోవద్దు, అది తినాలనుంది తిను, అనుభవించాలనుంది అనుభవించు, ఆలోచించు, ఇది ఎంత ఆనందాన్ని ఇస్తోంది నీకు. ఇప్పుడు మనం చేయగలిగినటువంటిదేనా, ఇప్పుడు మనం అది తినగలిగినటువంటిదేనా, మనం ఎన్ని తింటే మనకు పుష్టిని ఇస్తుంది, ఆలోచించు. ఆలోచిస్తే ఏమవుతుంది, అది దాని యందు నీకు ప్రీతి తగ్గిపోతుంది, భ్రాంతి తీరిపోయింది, ప్రీతి తగ్గిపోతుంది, ఇంకోసారికి మనస్సు దాని మీద పోదు, ఇట్లా చేయగా చేయగా వస్తుంది అది. అలాగే అక్కడ కూడా ఏమైంది, ఒకటి కాదనుకున్నారు, రెండు కాదనుకున్నారు, వెళ్ళిన తర్వాత ఇంకా తమాషాలు కనిపించేసరికి కొంచెం సేపు నుంచి చూద్దాం అనుకున్నారు. ఇంతలో పొద్దుపోయేసరికి ఏమైపోయింది, చల్లా చెదురు జనం అంత గుంపులో పడిపోయి ఏది ఆ మేళాలో తప్పిపోయారు. అలాగే మనని కూడా సృష్టిలోకి పంపించి భగవానుడు నీ యొక్క నిజమైనటువంటి తత్వాన్ని నువ్వు గుర్తెరువు, నిన్ను నువ్వు తెలుసుకో అని మనకి మార్గాన్ని చూపించి అన్ని నేర్పి పంపించాడు. కానీ ప్రపంచంలోకి వచ్చేసరికి ఈ అట్మాస్ఫియర్లో ఏది ఈ ఆకర్షణలకి లోబడిపోయి ఇది బాగుంది, అది బాగుంది, అది బాగుంది, ఇంకా బాగుంది, ఇంకా బాగుంది అనుకుంటల్లో ఏమైపోతుంది, ఇది బాగుంటల్లోనే మునిగిపోతున్నారు. విషయాన్ని అణిచిపెట్టుకుంటే ఏమవుతుంది, అక్కడ స్ప్రింగ్ యాక్షన్ అవుతుంది. దాన్ని కూడా చెప్పారు బాబుజీ, నొక్కి పెట్టినంతసేపు స్ప్రింగ్ ఉంటుంది, ఏ మాత్రం చలించినా ఏమవుతుంది, మొహం బద్దలవుతుంది. అలా చేయకూడదు. సాధనలో నెమ్మది నెమ్మదిగా మనసును నువ్వే ఎవరికి వాళ్ళమే ముందర, ఇది గురుదేవుడు ఆశీస్సులు మనకి ఎప్పుడూ ఉన్నాయి. శిక్షణలో మన మనస్సుని ఏ మార్గంలో మనం నడిపించుకోవాలనేటువంటిది మనం దీన్ని ఫీడ్ చేస్తూ ఉండాలి, దానికి మేత మనమే వేసుకుంటూ ఉండాలి. భోజనం మనమే కదా అందిస్తున్నాం నోటికి, అలాగే మనసుకి కూడా బోధామృతంలో ఉన్నటువంటి అంశాలని గురు బోధని మనం ఎప్పటికప్పుడు అందిస్తూ ఉండాలి. ఉంటూ ఉంటే ఏమవుతుంది, సుఖ దుఃఖాలు అనేటువంటివి అది చెప్తున్నాడు. ఒక సుఖం కాదు, చాలా గొప్ప సుఖాలు. కులశైలములు పెళ్ళగిలి వచ్చి పైబడిన కొండలన్నీ విరిగి మీద పడతాయి రోయ్. అంటే కొండలన్నీ వచ్చి మీద పడేది ఎప్పుడండి, భూకంపం అప్పుడు. భూకంపం లాంటి కష్టాలు వస్తాయన్నమాట. జలరాసులే పొంగి ప్రళయమే కలిగిన అవి ఎప్పుడు వస్తాయి, అవి కూడా అప్పుడే. భూకంపం వచ్చిన చోట ఒక్క చోటన బయటపడుతున్నారండి, శిథిలాల్లోకి వెళ్ళిపోతున్నారు అంతే. బయటికి వెళ్ళి వెతికి తీయాలంటే పోయిన ప్రాతలు కూడా కొన్ని వస్తాయి, కొన్ని రావు, అందులో పడిపోయి. అటువంటి కష్టాలట. ఏం తేలిక కష్టాలు, ఒకటి రెండు చిన్న పెద్ద కష్టాలు కాదు, గొప్ప కష్టాలు వస్తాయి అన్నాడు ఆయన. వచ్చినప్పటికీ ఇలాంటి కష్టాలు ఎదురు పడినప్పటికీ నా గురునాథుడు నాకున్నాడు,
నా ప్రభువు నన్ను రక్షించుకుంటాడు అనేటువంటి విశ్వాసంతో ఏం చేయాలి? చెలియచని భక్తునికే కలదు స్థానము, చెలియచని భక్తునికే కలదు స్థానమన్నది, చెలియచని భక్తునికే కలదు స్థానమన్నది, కలయైన ఇలను గూర్చి కలవరపడగన్నది అన్నది. ఏమన్నది? చెలించకోయ్, నీకు నా మీద ఆరుడమైనటువంటి భక్తి కలిగినప్పుడు ఈ కష్టాలన్నీ కష్టాలుగా కనిపిస్తాయా? మనం ముందు చెప్పుకున్నాం, కబీర్ దాసు వాళ్ళందరికీ ఎంత కష్టాలు వచ్చినప్పటికీ కూడా కష్టాలుగా చూడలే వాళ్ళు. మన పూర్వజన్మ కర్మ కొలది ఇవేవో వస్తున్నాయి, భగవంతుడు మన పరీక్షిస్తున్నాడు, భగవంతుడే ఉన్నాడు చూసుకుంటాడు అనుకున్నారు, భగవంతుడే చూసుకున్నాడు. మానవుడేమనుకుంటాడు, ఇది నాకే వచ్చాయి, నేనెలా బయటపడతాను, వీటి నుంచి రక్షించేది ఎలాగా అని తన సొంతంగా ప్రయత్నం చేయడానికి ప్రారంభిస్తున్నాడు. గజేంద్రుడు కూడా ఫస్ట్లో చేశాడుగా, తన బలం ఉన్నంత వరకు చేశాడు. తన వాళ్ళు అనుకుని మమకారంతో ఉన్నసేపు వాళ్ళ కోసము చూశాడు. ఎవరూ చూసినా ఎవరూ చూడలేదు సరికదా, తన బలము చాలలేదు అక్కడ. అప్పుడు ఏమన్నాడు? ఇవే శరణ్ అన్నాడు. అందుకని గురునాథుడు అంటున్నాడు ఇక్కడ, నువ్వు చలించాల్సిన అవసరం లేదు, లక్ష్యశుద్ధి లేకపోతే చలిస్తావు. లక్ష్యశుద్ధి ఉంటే నువ్వు చలించవు, నువ్వెందుకు చలిస్తావు? చలించాల్సిన అవసరం ఏముంది నీకు? ఎందుకని? మన చెయ్యి ఆయన పట్టుకున్నారు. చిన్నపిల్లలు వానాలపాలు ఆడేటప్పుడు చూడండి, ఇప్పుడు అలాంటి ఆటలన్నీ తగ్గిపోయినట్టున్నాయి లేండి. ఇప్పుడంతా క్రికెట్లు ఇవే కానీ సరదాగా తల్లిదండ్రులు ఇలాంటివి సరదాగా బయట ఆడుకునే ఆటలు ఎక్కడ చాలా రేరుగా చూస్తావేమో. చిన్నప్పుడు మన నాన్న అమ్మ వాళ్ళందరూ మన నవ్వించాలంటే చెయ్యి పట్టుకుని తిప్పుతూ ఉండేవారు చుట్టూ గుండ్రంగా. వాళ్ళు గుండ్రంగా తిప్పుతుంటే ఎంత స్పీడ్ తిప్పితే అంత స్పీడు, వాళ్ళ మధ్యలో కొంచెం తిరుగుతారు కానీ చుట్టూ మనం పిల్లలు బాగా తిరిగేవాళ్ళు. తిరుగుతూ ఉంటే అప్పుడు ఎలాగా, పిల్లవాడు తండ్రి చెయ్యి పట్టుకున్నాడు అనుకోండి, ఆ స్పీడ్లో పిల్లవాడు చెయ్యి వదిలేయచ్చు. గబుక్కున పట్టు విప్పిందంటే పిల్లాడు ఎక్కడ పడతాడు? ఆ స్పీడ్ మీద ఒళ్ళంతా హూనమై పచ్చడవుతుంది అంతే. కానీ తండ్రి చేతిలో పిల్లవాడు చెయ్యి ఉందనుకోండి, పెద్దవాడు కదా వదిలిపెట్టాడు, భయం లేదు అక్కడ. అలాగే మన చెయ్యి మన గురునాథుడు పట్టుకున్నాడు. అది ఎప్పుడు గ్రహించగలుగుతాము? విశ్వాసం ఆరూఢమైనప్పుడు గ్రహించగలుగుతాం. మన చెయ్యి గురునాథుడు పట్టుకున్నాడు. గురుదేవుడు ఏం చేసుకున్నా ఆయన అనుగ్రహం అని రెండో మార్గాన్ని తొక్కకుండా, ఇంకో ఆలోచనకి వెళ్లకుండా, ఇంకొక పాదానికి వెళ్లకుండా ఒకే గురువును ఆశ్రయించి ఆ పాదపద్మాలపై విశ్వాసాన్ని పెంపొందించుకుంటే గట్టెక్కించదండే శక్తి. లక్ష్యశుద్ధి కావాలి. లక్ష్యశుద్ధి వస్తే ఆ లక్ష్యశుద్ధి ఆనాడు ఎంత కష్టాలు వచ్చినా కూడా ఏమవుతాయి? ప్రభు చూసుకుంటాడు. ఆపద్బాంధవుడు ఉన్నాడు ఆయన. అక్కడ చంచలం అనేటువంటిది ఉండదు, చలించాడు ఇంకా భక్తుడు. ఇంకా ఏమన్నాడు? ఈ ప్రపంచం అనేటువంటి కలలో పడి ఇలను గురించి కలవరపడకు. కళ అనేటువంటి స్వప్న ప్రపంచంలో ఉండి ఎప్పుడైనా గబుక్కుని కలవరపడతావేమో, నాకు నేను అనే ఈ దేహం అనేటువంటి దాంతో ఎప్పుడు కలవరపడకు సుమా. నన్ను విడువకుమన్నది, అలా ఉండు, నన్ను విడిచిపెట్టకు. సేఫ్ అండ్ ఇది సేఫ్గా చేరిపోతావు నువ్వు ఎక్కడికి, నీ గమ్యస్థానానికి. ఏమాత్రం ఈ విశ్వాసం లోపించిందో వడుదుడుకులే. దానికి ఏమన్నారు? మాధ్యాల కిషోర న్యాయం, మర్కడ కిషోర న్యాయం అని చెప్పేవారు నాన్నగారు. మాధ్యాల కిషోర న్యాయం అంటే ఏంటి? పిల్లలు పెడుతుంది. పిల్లలు పెట్టి పిల్ల ఏం చేస్తుంది? 7 చోట్ల తిప్పుతుందంట పిల్లల్ని. పుట్టిన తర్వాత కన్న తర్వాత. కానీ తల్లి చేరుస్తుంది. పిల్లి కూరలు పడుంటాయి అంతే. కానీ తల్లి పిల్ల ఏం చేస్తుంది? పిల్లిని ఆ పిల్లిని నోట కరుచుకుని మళ్ళా పళ్ళతో దాన్ని బాధించకుండా ఎంతవరకు పట్టుకోవాలో అంతవరకే పట్టుకుని 7 స్థలాలు మారుస్తుందంట. మొత్తం పిల్లలన్నిటినీ కూడా 7 చోట్ల తిప్పుతుందంట పిల్ల. కోతి పిల్ల ఉంది. కోతి పిల్ల ఏం చేస్తుంది? కోతి పిల్ల తల్లి కోతిని తానే పట్టుకుంటుంది. చూడండి, మన చెట్ల మీద చూస్తుంటాం కోతి పిల్లలు ఆ తల్లిని కౌగలించుకుని అవే ఉంటాయి. తల్లికి అసలు ఏం పట్టుకోదు.
తల్లి అసలు ఏందని చూడదు. ఎంత పట్టుకుందో అది పిల్ల మీద ఆధారం, కానీ తల్లి పిల్లది ఏం లేదు భారం. అది భయంతో కూడినటువంటిది. పిల్లికో భయం లేదు. తల్లే పాలిస్తుంది, తల్లే పోషిస్తుంది, తల్లే ఎక్కడికైనా తీసుకెళ్తుంది, తల్లి ఏమైనా చేసుకుంటుంది తల్లి మీద. అలాగే మనం మర్కట కిషోర న్యాయం కాదు, మార్జల కిషోర న్యాయం. మన తండ్రి మనని పట్టుకున్నాడు, మనం పట్టుకుంటే ఎంత లెక్క ఉండగలవండి? ఒక విషయం వచ్చేసరి జారిపోతూ ఉంటాడు వీడు. భగవన్నామం తలుచుకుంటూ చూడండి. అందుకనే గురు మహారాజు మనకి పాపం చెప్పారు, భయం లేకుండా మీ మర్కట కిషోర న్యాయం. ఇది భగవంతుడే మన చేయి పట్టుకున్నాడు అనే విశ్వాసాన్ని మనం ఆరుఢంగా ఎప్పుడైతే నిలబెట్టుకుంటామో అప్పుడేమవుతాయి? అంత ఆనందమయం అవుతుంది జీవితమే. అప్పుడు పాంచభౌతికమైనటువంటి దేహం కూడా మన మనసు ఎప్పుడైతే పవిత్రత చెందుతుందో, మనసు పవిత్రత ద్వారా ఏమవుతుంది? శబ్దం పవిత్రత అవుతుంది. పంచమహాభూతాలు పవిత్రత చెందుతాయి. పంచమహాభూతాలు పవిత్రత చెందితే ఏమవుతుంది? అప్పుడు అన్నము, ఓషధులు ఇవన్నీ పవిత్రత చెందుతున్నాయి. ఈ పవిత్రత ద్వారా ఏమవుతుంది? పంచమి నాడు చేసుకున్నటువంటి పూజ సార్థకత అవుతుంది. అటువంటిది జగన్మాత. చక్కగా అమ్మ అనుగ్రహానికి మనందరం కూడా పాత్రులమై ఈ పాంచభౌతిక దేహాన్ని ధరించినందుకు, దేహాన్ని పునీతం చేసుకోవడానికి మనసు క్షాళన చెందితే ఈ దేహం అనేటువంటి దేవాలయంలో ఉన్నటువంటి పరమాత్మను మనం ఆరాధించి ఆ పరమాత్మ దర్శనాన్ని మనం చేసుకోవటమే కాకుండా అప్పుడేమవుతుంది? ఎప్పుడైతే ఈ పరమాత్మను మనం దర్శించగలుగుతాం, అంతటా ఉన్న పరమాత్మను దర్శించగలుగుతాం. అప్పుడు నేను పరమాత్మను అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు, చెప్పుకోవాల్సిన అసలు లేదు. ఎవరు నేను పరమాత్మను అనరు. నేను గురువులరా నన్ను ఆశ్రయించండి అన్నారా బాబు మహారాజు ఎప్పుడన్నా? అనలేదే. చెప్పారంతే మార్గాన్ని, ఆశ్రయించాము, ఆనందిస్తున్నాం. లేదు కుదరలేదు, లూజుగా ఉంది, దుఃఖపడుతున్నారు, దుఃఖం కలుగుతోంది. అందుకని పట్టుకునే ఉన్నాం, ఎప్పుడు ఆనందం అది వెలుగుతూనే ఉంది. పొందినంత వారిది పొందినంత భాగ్యం. No
సందుగొందుల్లో నిండి ఉన్నటువంటి వాడే అక్కడ హిరణ్యకశిపుడికి సాక్షాత్కరించి ఏం చేశాడు ఆయన? దుష్ట రాక్షసుణ్ణి కూడా, ఆయన క్రోధం లేదు అక్కడ, ఆయన మీదేం కోపం లేదు ఆయనకి. ఏం చేశాడు? మళ్ళీ తిరిగి వెంటనే ఆయనలో లయింపు చేసుకున్నాడు. చూడండి ఎంత మహానుభావుడు. అందుకని మన్ని కూడా ఏమంటున్నా అంటే, నువ్వు దుష్ట గుణాలతో ఉన్నాన్ని నేను వేరుగా అనుకోవట్లేదురా, నువ్వు సృష్టిలో నా సృష్టి నుంచి ఉద్భవించినటువంటి వాడివే, కానీ చెప్పిన వాడు నువ్వు వినడం లేదు. నువ్వు నన్ను తలుచుకుంటే ఆ గుణం ఎక్కడికో పారిపోవటంలే, అది లయించిపోతుంది, నీకు కలిగేటువంటి జ్ఞానంలోనే లయించిపోతుంది. ఎక్కడికో వెళ్ళి మళ్ళీ వచ్చేటువంటిది కాదు. వాసనారహితం అవ్వాలంటే వాసుదేవ దర్శనం కావాలి. అదేవిధంగా ఇక్కడ ప్రహ్లాద కుమారుడికి అక్కడ వెంటనే అక్కడ కూడా ఏది ప్రహ్లాద కుమారుడు ఎందులో చూపిస్తాడా అని అన్నిట్లోనూ రెడీగా ఉన్నట్టు. ఏమో ఎక్కడ చూపిస్తాడో గబుక్కునని అన్నిట్లోనూ కూడా రెడీగా ఉన్నట్ట. వెంటనే ఆయన వెళ్ళి మధ్యలో గుమ్మానికి బయట కాకుండా లోపల కాకుండా గుమ్మంలో, పైన కాదు కింద కాదు, గుమ్మం మీద ఆయన కూర్చున్నాడు. ఆయన ఒళ్ళో నరుడు కాదు, సింహము కాదు, నరసింహుడు, ఆయుధము కాదు, గదా కాదు, గోళ్ళు, పగలు కాదు రాత్రి కాదు, సంధ్య సమయం. ఎన్ని చూసుకున్నాడో చూడండి. ఈ కోరికలోనే దాగి ఆ నాలిక మీదే చేరి ఏదైనా, అందుకని అన్నీ కూడా ఆయన చేతిలోవే, మన చేతిలో ఏం లేదు అనుకోవటంలో ఆనందం ఉంది. అందువలన ఇటువంటి మహాప్రసాదాన్ని అనుగ్రహించినటువంటి ఏ గురుదేవుడైతే ఉన్నాడో ఆ గురుదేవుడు మనకి అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యమును, అఖండ ఐశ్వర్యమును, పుత్ర పౌత్ర ధనధాన్యములను ప్రసాదించి సర్వదా గురునాథుడు రక్షించుగాక. సుఖీ భవ సుఖీ భవ. అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యమును, అఖండ ఐశ్వర్యమును, పుత్ర పౌత్ర ధనధాన్యములను ప్రసాదించి సర్వదా జగన్నాథుడు రక్షించుగాక. అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యమును, అఖండ ఐశ్వర్యమును, పుత్ర పౌత్ర ధనధాన్యములను ప్రసాదించి సర్వదా జగన్మాత రక్షించుగాక. సుఖీ భవ సుఖీ భవ. హరి ఓం.